బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు నమస్కారం. నేను ప్రసాద్ ముండియాల. దువ్వాడ కుటుంబ కథా చిత్రం రోజుకు మలుపు తిరుగుతోంది. అనేక మలుపులు, ఊహించిన ట్విస్టుల తర్వాత ఆరవ రోజు తర్వాత కూడా ఇదే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నా వెనక ఉన్నది దువ్వాడ శ్రీనివాస్ హౌస్. మొత్తంగా గడిచిన 6 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ వాణి ఇదే ఇంటి వద్ద ఉన్నారు. ఈ ఇంటి వద్దే గడిచిన 6 రోజులుగా ఈ పోరాటం అంతా జరుగుతుంది. దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వీరంతా వచ్చి గడిచిన 3 రోజులుగా పోరాటం జరిగింది. గడిచిన 2 రోజులుగా అయోధ్యకు సంబంధించి ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఏ నిమిషం ఆ నిమిషం సంప్రదింపులు గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎవరైతే దువ్వాడ వాణి బంధువులు ఉన్నారో, దువ్వాడ శ్రీనివాస్ బంధువులు ఉన్నారు, వీరిరువురి మధ్య కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది ఈ మెయిన్ గేట్. గడిచిన 6 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఈ గేటు దాటి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఆయన సూర్యుడిని చూసి కూడా బహుశా 6 రోజుల పైనే గడుస్తుంది. అంతవరకు పూర్తిగా అజ్ఞాతంగా కొంతమంది మీడియా ప్రతినిధులు మాత్రమే కలుస్తూ తన ప్రతినిధుల ద్వారా దువ్వాడ వాణి ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు పూర్తిగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది, కొద్ది మంది వ్యక్తులతో మాత్రమే కలుస్తున్నారు. కలిసి ఏదైతే దువ్వాడ వాణి బంధువుల తరపు నుంచి ఒక 5 డిమాండ్లు అయితే వచ్చి వాటికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎలా చేస్తారనే విషయాలపై అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే ఈ అంశం ఉందో దువ్వాడ శ్రీనివాస్ అంశం, దానిపై వైసీపీ అధిష్టానానికి కూడా సమాచారం అయితే వెళ్ళింది. అయితే దీనిపై వైవి సుబ్బారెడ్డి కూడా స్పందించారు. అది పూర్తిగా దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత అంశం అని పార్టీ ఇందులో జోక్యం చేసుకోదని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇక్కడే ఈ సమస్యకు తన సోదరుడు ఎవరైతే దువ్వాడ శ్రీధర్ ఉన్నారో, బాబా అని పిలుస్తారు, ఆయనతో పాటు మిగిలిన వారితో ఈ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే కొద్ది రోజుల క్రితం ఏదైతే ఘటన జరిగిందో, ఆ మెయిన్ డోర్ ఏదైతే ఆ రోజు బద్దలు కొట్టిన డోర్ ఇది. ఈ ఘటన జరిగిన తర్వాత దువ్వాడ తన ఇంటిని ఈ 5 రోజుల్లోనే మరింత ట్రిపుల్ సెక్యూరిటీ అయితే చేశారు. ఆ డోర్స్ అన్ని సెక్యూర్ చేయడంతో పాటు వెనుక 3 అంచెల భద్రతను, మరో ఐరన్ రాడ్లు వంటి వాటిని కూడా ఏర్పాటు చేసి ఎంతమంది ప్రయత్నించారో ఓపెన్ కాని విధంగా పటిష్టవంతమైన భద్రతని, 3 అంచెల భద్రతని అన్ని డోర్లకు కేవలం దువ్వాడ వాణి అటువైపు ఉన్నారనే ఉద్దేశంతోనే 3 అంచెల భద్రతను ఇంటిలో ఉన్న అన్ని డోర్లకు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు కూడా లోనికి రాని విధంగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎవరు లోనికి వచ్చినా కూడా తన అనుమతి లేనిది చీమ కూడా లోనికి రాని విధంగా పటిష్టమైన భద్రత చేసుకొని గడిచిన 7 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటిలోని మేడపైన మాత్రమే ఉన్నారు. మేడపైన మాత్రమే ఉండి కొద్దిమంది వ్యక్తులను, కొద్దిమంది మీడియా పర్సన్స్ అప్పుడప్పుడు పిలిపిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఏదైతే ఈ 2 రోజులుగా అయితే కొద్ది గొప్ప ఏవైతే దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు ఉన్నారో, దువ్వాడ వాణి సంబంధికులు ఉన్నారో, వారు కొన్ని రకాల డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. వాటి మీద, దువ్వాడ వాణి డిమాండ్ల మీద ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి, వాటి మీద పరిష్కారానికి సంబంధించి కొన్ని రకాల ఆస్తులు కూడా వాళ్ళు అడిగినట్టున్నారు. ఈ ఇంటితో పాటు మరొక 5 రకాల ఆస్తులు అడిగినట్టున్నారు. దాని మీద కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటిలో ఉండగా ఏదైతే ఈ మన వెనక కనిపిస్తున్న షెడ్లోనే గడిచిన 7 రోజులుగా దువ్వాడ వాణితో పాటు వారి కుమార్తెలు 2 ఉన్నారు. వారికి గడిచిన 3-4 రోజులుగా పూర్తిగా మద్దతు పెరిగిన పరిస్థితి. దువ్వాడ వాణి కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి ఆవిడికి మద్దతు ఇస్తున్న పరిస్థితి. దువ్వాడ వాణి కుటుంబ సభ్యులందరూ విచ్చేసి, దువ్వాడ వాణి కుటుంబంలో ఉన్న మహిళలందరూ ప్రధానంగా విచ్చేసి ఆవిడకి మద్దతు అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్య పరిష్కారానికి తాము ఎంతవరకైనా పోరాటం చేస్తామని కూడా ఆవిడ స్పష్టం చేస్తూ ఇక్కడే అలుపెరగని పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా వీరి కుటుంబంలో ఉన్న కొంతమంది లాయర్లను కూడా పెట్టుకొని ఎవరైతే ఈ దువ్వాడ కుటుంబానికి సంబంధించి ఈ సెటిల్మెంట్లో కొన్ని రకాల అంశాలు, ఒక 5 రకాల అంశాలు, 5 రకాల డిమాండ్లుగా చెప్పుకోవచ్చు. 5 డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టారు. నిన్న రాత్రి ఇవన్నీ పరిష్కారం అవుతాయి అని అయితే చాలా మటుకు భావించారు.
కానీ అనూహ్యమైన పరిస్థితుల్లో నిన్న రాత్రి జరిగిన చర్చలు అయితే పూర్తిగా విఫలమయ్యాయి. నిన్న రాత్రి అయితే ఒక 5 రకాల డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందు ఉంచడం అయితే జరిగింది. అయితే వాటిని నిన్న రాత్రి జరిగిన చర్చల్లో అయితే పూర్తిగా విఫలమైన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కొన్ని పరిశ్రమలతో పాటు కొన్ని రకాల ఇళ్ల స్థలాలు వీటన్నిటిని కూడా పిల్లల పేరు మీద ఇచ్చేయాలని, విడాకుల అంశాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలని, ఇలాంటి కొన్ని డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందు ఉంచారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇందులో 2 రకాల అంశాలను చెప్పినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఆస్తుల బదలాయింపు జరిగితే విడాకులన్న ప్రస్తావన కూడా ఉండాలని, విడాకుల ప్రస్తావన లేకపోతే ఆస్తుల బదలాయింపు పూర్తిగా కోర్టు ద్వారా జరగాలని ఈ నిబంధనను దువ్వాడ శ్రీనివాస్ పెట్టడంతో నిన్న జరిగిన చర్చలు ఎక్కడితో అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆస్తుల బదలాయింపు జరిగితే కోర్టు ద్వారా జరగాలి, అలా జరిగిన పక్షంలో విడాకులు ఉండాలి, విడాకులు లేని పక్షంలో ఆస్తుల బదలాయింపు అనేది సక్రమంగా జరగదు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న జరిగిన చర్చలు పూర్తిగా సఫలీకృతమవుతామని భావించినప్పటికీ లాస్ట్ మినిట్ లో ఇవన్నీ పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి దువ్వాడ వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబంలో ఉన్న న్యాయవాదులు వీరందరూ కూడా మరొకసారి చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు కూడా ఏదైతే ఇది 6వ రోజుగా చెప్పుకోవచ్చు, ఈ రోజు కూడా ఇదే సస్పెన్స్, ఇదే నిరసన, ఇదే పోరాటం ఇక్కడ కొనసాగుతుంది. మరొక్క రోజు రేపటి కోసం కూడా మరోసారి వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోరాటం ఎక్కడైనా ఆగిపోతుందేమో అని చెప్పి ఇరు వర్గాలకు చెందిన కుటుంబ పెద్దలందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ వద్ద కూడా నిమిషానికి ఎవరికి వారి కుటుంబ సభ్యులు వెళ్ళి వారి డిమాండ్లు వారి ముందు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ గడిచిన వారం రోజులుగా, బహుశా వారం రోజులు సస్పెన్స్ అనుకోవచ్చు, రేపటికి మ్యాక్సిమం శుభం కార్డు పడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అంశం ద్వారా దువ్వాడ శ్రీను పొలిటికల్ గ్రాఫ్ పూర్తిగా పతనమైపోయిందని చెప్పుకోవచ్చు. దురుసు తనం గల నేతగా, బలమైన వాగ్దాటి గల నేతగా పేరు సంపాదించుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూతో పూర్తిగా తన పొలిటికల్ గ్రాఫ్ని కిందకి తీసుకొచ్చుకున్నారు. స్వతహాగా ఆయన స్వయం కృతాపరాధమా, వారు చేసిన నిర్వాహకమా, ఏదైనా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన కుటుంబంలో వ్యవహారం రచ్చకెక్కడంతో ఆయన పొలిటికల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి రేపటికైతే బహుశా పూర్తిగా ఇప్పటికే ఒకసారి చర్చ జరిగి విఫలమయ్యే కొన్ని అంశాల విషయంలో ఈ విఫలమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపటికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు ఎవరైతే మాధురి ఈ అంశం మొత్తానికి సంబంధించి ఒక ప్రధాన వ్యక్తిగా చెప్పుకోవచ్చు, ఆవిడ కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆవిడ కూడా విశాఖపట్నం అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆవిడ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారని చెప్పారు, కానీ ఆ తరహా పరిస్థితులు కూడా తర్వాత ఇక్కడ ఉత్పన్నం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ రేపటికి ఇరు వర్గాల దువ్వాడ వాణి పెద్దలు, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ పెద్దలు, ఇరు పెద్దలు చర్చించుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా రేపటికైతే ఈ సమస్యకు ఒక పరిష్కారం మార్గం అయితే లభించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.